సో ఆత్మారామశ్చ మునయో, ఎవరైతే ఆత్మారాములో అటువంటి వారు నిర్ఘ్రంథ, ఎటువంటి వారికి వాసనలు ఉండవు. సో దీని గురించి మనం వివరంగా చర్చించుకున్నాం. ఏంటి అంటే ఆ మన యొక్క ఆ, ఏదైతే కార్యం చేస్తామో దాంతో పాటు ఒక ఇంప్రెషన్స్ అనేవి కలుగుతాయి. ఇంప్రెషన్స్ ఏమంటారు? వాసన అంటారు. ముందు కాలంలో మనం ఫోటో తీసినప్పుడు నెగిటివ్ ఉంటుంది కదా, ఆ నెగిటివ్స్ డెవలప్ చేస్తే పెద్ద ఫోటో అవుతుంది. దానికి ముందు ఏ రూపంలో ఉంటుంది? అది బ్లాక్ నెగిటివ్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఇప్పుడు అన్ని మొబైల్లో జరుగుతాయి. ముందు కాలంలో అందరూ ఫోటో నెగిటివ్ వాడేవారు. సో ఈ నెగిటివ్స్ ని డెవలప్ చేస్తే అది ఫోటో కింద మాత్రం. ఆ నెగిటివ్ ఏమంటారంటే అది ఇంప్రెషన్స్ అంటాం మనం. సో అలా మన చేతనలో కూడా మనం ప్రతి ఒక్క కార్యం మీద ఒక ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. అవన్నీ ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి వచ్చి మన యొక్క పర్సనాలిటీ తయారవుతుంది. నేను ఉదాహరణ ఏం చెప్పానంటే, నేను ఉమ్, ఎవరినైనా కలవటానికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. సో ఆయన నాతో ఒక రకంగా ప్రవర్తించారు. ఆ ప్రవర్తన నాకు మంచిగా అనిపించింది, లేకుంటే మంచిగా అనిపించలేదు. ఆ రెండింటి మీద నాకేమవుతుంది? ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన కలిసేటప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తిస్తాను? నాకు కలిగిన ఇంప్రెషన్ మీద ప్రవర్తిస్తాను. నా ఇంప్రెషన్ మంచిగా ఉంటే నా ప్రవర్తన కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన యొక్క ప్రవర్తన అనేది మనకు కలిగిన ఆ, అనుభవాల మీద ఉంటుంది కదా. నాకు క్లాస్ ఎటువంటి అనుభవం ఉంటే అది క్లాస్ మంచిదా కాదా అన్న దేని మీద ఆధారపడి ఉంటుంది? మనకు వచ్చిన అనుభవం మీద ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా, అవన్నీ ఎలా స్టోర్ అవుతాయి? మనకు అనుభవం వచ్చింది కదా, అది ఎలా మన చిత్తలో ఎలా అవి స్టోరేజ్ ఉంటాయి? వాటిని సంస్కారాలు అంటారు, వాటిని వాసనలు అంటారు. అర్థమైంది? అంటే అవి చాలా 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 ఎన్నో జన్మలుగా అవన్నీ కూడగట్టుకొని మనకు ఒక రకమైన వాసనలు తయారైపోతాయి. మనం ప్రతి నిమిషం నేను ఏ విధంగా ప్రవర్తిస్తాననేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను ప్రవర్తించేది, ఏ రకంగా చేయను. అందుకే అలా మన ఎక్స్పీరియన్స్ వల్ల ఏమవుతుంది? కొంతమంది చాలా ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు. వాళ్ళు అంటారు, ఈ సంసారం అండి అన్ని దుఃఖమే అండి, ఈ ప్రాబ్లం అండి, ఆ ప్రాబ్లం అండి. వాళ్ళ యొక్క మైండ్ లో ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్ లోనే ఉంటారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే వారు చాలా వారి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వాళ్ళకి ఆ, అన్ని మంచిగా అనిపిస్తాయి. వాళ్ళు చాలా ఆప్టిమిస్టిక్ గా ఉంటారు. ఓ చాలా బాగుంది. కొంతమంది ఇతరుని ద్వేషిస్తూ ఉంటారు. కొంతమంది అందరినీ మంచిగా చూస్తారు, అందరినీ పొగుడుతూ ఉంటారు. కొంతమంది వారిని ఎక్కువగా పొగుడుకుంటారు మిగతా మిగతా వాళ్ళ ముందు. చాలా ఒక్కొక్క పర్సనాలిటీ తయారవుతుంది. అవన్నీ దేని మీద ఆధారపడిన మన మనం క్రియేట్ చేసుకునే ఇంప్రెషన్స్. అందుకే ఇప్పుడు మనకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆత్మారాములు అంటే ఎవరు మరి? ఈ ఇంప్రెషన్స్ అన్ని జీరో అయిపోయిన వాళ్ళు. అటువంటి వారు ఎవరు? జీవన్ ముక్త అంటారు. ఏమంటారు? జీవన్ ముక్త. వారిని ఆత్మారాములు కూడా అంటారు. వారికి భౌతిక విషయాలు ఏ వస్తువు ఏ విషయం ఇచ్చినా గానీ వారిని ప్రభావితం చేయనే చేయవు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టినా గానీ ఏం ఎఫెక్ట్ అవ్వరు వాళ్ళు. సుఖదేవ్ గోస్వామి ఆయన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన అలా నడుచుకుంటూ వెళ్తే కొంతమంది అక్కడ స్త్రీలు స్నానం చేస్తుంటారు. ఆయన చూసి అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళు కూడా పెద్దగా ఏం పట్టించుకోరు. వ్యాస మహర్షి వెళ్తే వాళ్ళందరూ వెంటనే తొందరతోనే బట్టలు వేసుకుంటూ ఉంటారు. వ్యాస మహర్షి అంటారు, అరే నా కొడుకు 16 ఏళ్ళ వయసులో ఉన్నాడు, ఆయన ఇప్పుడే నా ముందు నుంచి వెళ్ళారు, మీ ముందు నుంచి. మీరు పెద్దగా పట్టించుకోలేదు. సూర్య గోస్వామి ఏం బట్టలు కూడా వేసుకోరు. నేను మీ తాత లాంటి వయసులో ఉన్నాను, నేను మీ ముందు వస్తే మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు అని. వాళ్ళు అంటారు, సుఖదేవ్ గోస్వామి ఆయన యొక్క చేతనలో ఎటువంటి వ్యత్యాసం లేదు, ఆయనకి వాసనలే లేవు, ఇంప్రెషన్సే లేవు. మీరు వారు స్త్రీనా పురుషుల చెట్ట, అది
స్వీటా, అది రాయా, అది బంగారమా, ఏమీ డిఫరెన్స్ లేదు. అది సుఖదేవ గోస్వామి అంటే అటువంటి చేతన కలిగి ఉంటారు సుఖదేవ గోస్వామి. అయితే అటువంటి సుఖదేవ గోస్వామి ఇల్లు విడిచి అలా వెళ్ళిపోయినప్పుడు వ్యాస మహర్షికి అయితే ఆయన అనుకుంటారు, అరే నా పిల్లవాడికి గర్భం నుంచి ఆయన డైరెక్ట్ గా అడవికి వెళ్ళిపోయారు, నేను ఎట్లా సంస్కారాలు కూడా చేయలేదు అని. ఈ సంస్కారాలు ఎందుకు చేయాలి అంటే మన అహంకారాన్ని సరిగ్గా మార్చటానికి సంస్కారాలు చేయాలి. ఇప్పుడు సంస్కారాలు ఎవరు చేయట్లేదు, అందుకే అహంకారం అనేది కరెక్ట్ గా డెవలప్ కావట్లేదు జనాలు. దానివల్ల ఏమవుతుందంటే ఏం ప్రవర్తించాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా జనాలకు తెలియదు. అందరు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఇప్పుడు మన డ్యూటీ ఏంటో ఎవరికి తెలియదు. ఏది నచ్చితే అది చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మాకు నచ్చింది కాబట్టి జస్ట్ డూ ఇట్. మనకు నచ్చింది చేసుకోవాలండి, అదే మన ధర్మం. సో ఎనీవే అది మనకు సపరేట్ టాపిక్. కానీ ఇక్కడ ఏంటంటే వ్యాస మహర్షి పాపం వెనకాల వెళ్తూ ఉంటారు, కొడుక పుత్ర 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 అని మన శ్లోకం విన్నాం జస్ట్ చెట్లని. ఇది ఇప్పుడు అటువంటి ఆత్మారాములను ఎలా తీసుకుని రావాలి వ్యాస మహర్షి వెనక్కి? వారికి స్త్రీల లోభం చూపిస్తే సుఖదేవ్ గోస్వామి తన కొడుకు వెనక్కి వస్తారా? డబ్బులు చూపిస్తే వస్తారా? ప్రేమగా వ్యాస మహర్షి పిలుస్తున్నారు పుత్ర పుత్ర అని, అది కూడా ఆయనకి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. అది కూడా ఆయనకి భౌతికం. అంటే ఏ భౌతికమైన ప్రేమ, ఆప్యాయత, వస్తువులైనా, విషయాలైనా, స్త్రీ అయినా, పురుషైనా, ధనమైన, పదవైనా, ఎటువంటి వస్తువు పట్ల అంటే ఇంప్రెషన్సే లేవు. సుఖదేవ్ కోసం అన్ని ఫ్రీ, ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి వాసనలు ఉండటం వల్ల మన కోరికలు అలా ఉండిపోతూ ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటాం. ఈ రోజు ఇది తినాలని కోరికలు ఉంటాయి, పొద్దున తినాలని, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాక లంచ్ ఏం తినాలని, లంచ్ సాయంత్రం ఏదైనా తినాలి, రాత్రి ఏదైనా. ఆ తినాలనే కోరిక చాలా చాలా వెరైటీ చేసుకొని తినాలనే కోరిక ఒకటి ఉంటుంది. ఇవన్నీ మన వాసనలు, ఆ కోరికలు. అలా దానివల్ల మనం ఇంకా చాలా కష్టపడుతుంటాం కోరిక తీర్చుకుంటాను. రెండోది ఏంటి, మనకి పదవి, మంచి పేరు, ప్రతిష్ట, వీటి గురించి కూడా ప్రయత్నిస్తుంటాం మనం. ఇవన్నీ ఏంటి, ఇది కూడా మన యొక్క దాని వాసనల మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మనని చాలా కష్టపడి పని చేసేటట్టుగా చేస్తున్నాయి. ఇక్కడ అందరూ కష్టపడాల్సిందే భౌతిక సంసారంలో. ఎందుకు? కోరికలు తీర్చుకోవాలి కాబట్టి. అదే కోరికలేమనుకోండి ఏం కష్టపడిన అవసరం లేదు, సుఖదేవ్ గోస్వామి లాగా హ్యాపీగా ఉండొచ్చు. మరి ఆహారము అవన్నీ కృష్ణ అరేంజ్ చేస్తారు, ఆయనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది జంతువులు ఉన్నాయి, ఏనుక్కి రోజుకి ఒక 100 కిలోల ఆహారం కావాలి, 100 కావాలి, 1000 కావాలి. కానీ ఏనుక్కి ఆహారం ఎక్కడ వస్తుంది? ఏ ఉద్యోగం చేస్తుంది? ఎక్కడ ఆఫీస్ కి చంకలో ఫైన్ పెట్టుకొని తిరుగుతుంది, జాబ్ కావాలి జాబ్ కావాలి. ఎక్కడికి వెళ్ళదు జాబ్ కైనా వీటికైనా. ఎవరు ఇస్తున్నారు భోజనం? భగవంతుడు ఇస్తుంది. సో భగవంతుడు అందరి జీవులకి ఆయన తగిన ఆహారం అవన్నీ సమకూరుస్తారు. కానీ విషయం ఏంటంటే మనకి ఆ విశ్వాసం అనేది, అఫ్కోర్స్ సుఖదేవ్ గోస్వామి ఆ స్థాయిలో ఉన్నవారు, బ్రహ్మం సాక్షాత్కారంలో ఉన్నవారు, బ్రహ్మ జ్ఞానం కలిగి ఉన్నవారు, ఆత్మారాములు, ముక్త పురుషులు, జీవన్ ముక్తులు, వీళ్ళందరూ ఆ స్థాయిలో ఉన్నారు. వారికి ఏమీ అవసరం లేదు. హిమాలయాల్లో వాళ్ళు కూర్చొని సంవత్సరాల తరబడి తపస్సులు చేస్తున్నారు. వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడున్న పూలు, పళ్ళు, వేర్లు, అక్కడున్న జలాలు వాళ్ళు సేవించి దాంతోటే వాళ్ళు హాయిగా ఉంటారు, ఏమి ఉండేవాళ్ళు. సో ఇలాగా మనం వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలు ఇచ్చిన, వారికి రోజుకు ఒక క్యారెట్ ఇచ్చిన, రెండు ఒకటే. వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు దాంట్లో. ఏమి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ఆత్మారామం కాబట్టి. వాళ్ళ ఆనందం ఎక్కడొస్తుంది? ఆత్మలో ఆరామం వస్తుంది. అది ఇప్పుడు అటువంటి ఆత్మారాముల్ని, సుఖదేవ్ గోస్వామిని
సూత గోస్వామి ప్రశ్న అంటారు, మళ్ళీ తిరిగి ఎలా వచ్చేసారు ఆయన ఇల్లు వదిలేశాక? అయితే వ్యాస మహర్షి ఏం చేస్తారంటే తన శిష్యులకి భాగవతం నేర్పించి ఆయన అడవిలోకి పంపిస్తారు. పంపించి ఆయన సుఖదేవ గోస్వామి కనిపించిన దగ్గర మీరు ఇవి పాడండి అంటారు. అవి 2 శ్లోకాలు. అపోహకీయం స్తనకాలకూటం జిగాంసయాపత్య అసాద్వి లేవే గతిం దాత్రి ఉచితాం తతోన్యం తం వా దయాళుం శరణం ప్రజేమ. ఈ శ్లోకము బరహాపీడం నటవరవపూకర్ణయోర్కర్ణికారం బిభ్రద్వాససకనక కపిశం వైజయంతీ చ మాల రంధ్రాన్ వేణురధర సుదయా పురన్ గోపవృందే బృందావణ్యం స్వపదరమణం ప్రావిశద్గోపకీర్తై. సో ఈ 2 శ్లోకాలు చాలా శ్లోకాలు చదువుతారు, కానీ ఈ 2 శ్లోకాలకి సుఖదేవ గోస్వామి చాలా ఆకర్షితులైపోతారు. ఈ 2 శ్లోకాల్లో ఏంటంటే కృష్ణుడి యొక్క దయ, కృష్ణుడి యొక్క అందం, ఈ 2 యొక్క వివరణ ఉంటుంది. కృష్ణ ఎంత అందంగా ఉంటారనే విషయం చెప్పబడుతుంది ఈ శ్లోకంలో. బరహాపీడం నటవరవలో కృష్ణ ఎంత దయా కలిగి ఉన్నారు అనేది అహోబకీయం స్తనకాలకూటం శ్లోకంలో. అక్కడ అహోబకీయం, బకీయం అంటే బకాసురు యొక్క సోదరి. స్తన కాలకూటం, తన స్తనం మీద కాలకూటం రాసుకొని వచ్చిందని. జిఘాంసయ అపి అసాధ్వి, అసాధ్వి అంటే సాధ్వి అంటే మంచి ఆమె, అసాధ్వి అంటే చెడు కలిగిన. లేబే గతిం దాత్, అటువంటి పూతనకి దాత్రి గతినిచ్చారంట, తల్లి యొక్క పొజిషన్ ఇచ్చారంట. ఆధ్యాత్మిక జగత్ జస్ట్ తల్లిలాగా యాక్షన్ చేసిన పూతనకే తల్లి యొక్క పొజిషన్ ఇచ్చేశారు కృష్ణ. చంపడానికి వచ్చింది, కానీ కృష్ణ అనుకున్నారు, అరే లేదు, నేను ఆమె స్తనాల నుంచి పాలు తాగాను కదా, అదే కృష్ణ కౌంట్ చేస్తుంది. సో అట్లాంటి కంబా దయాలం, అంతకన్నా దయ ఎవరికి కలిగి ఉంటుంది? చంపడానికి వచ్చిన వారికి తల్లి పోస్ట్ ఇస్తారు ఎవరికి? అయితే అంతకన్నా దయ ఎవరికి ఉంటుంది? కృష్ణ అంటే లేదు, ఆమె నాకు పాలిచ్చింది కదా అందుకే. అరే విషంతో ఇచ్చింది, అది కృష్ణ పక్కన పెట్టేస్తుంది. సో అంత దయా కలిగి ఉన్న వ్యక్తి ఆయన్ని సేవ చేయకుండా ఇంకెవరికి? కంవా దయాలం శరణం రజ, ఆయన్ని శరణ పొందాలి. సుఖదేవ గోస్వామి ఈ విషయం విన్న వెంటనే ఆయన మనసులో చాలా మార్పు కలిగింది. వావ్, ఇప్పుడేంటి, అరే బయట ఫిల్మ్ స్టోరీలు అంతకన్నా ఎక్కువ అంతకన్నా ఎక్కువ గొప్పగా స్టోరీలు ఉంటాయి. అందమైన వాళ్ళ గురించి సుఖదేవ గోస్వామి అక్కడే అందమైన స్త్రీలను కూడా చూశారు. ఆ అందం పట్ల ఆయన ఆకర్షితులు కాలేదు, భౌతిక దయ పట్ల ఆయన ఆకర్షితులు కాలేదు. కానీ కృష్ణ యొక్క అందం, కృష్ణ యొక్క దయ పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు ఆయన? ఎందుకంటే అది భౌతికమైనది కాదు కాబట్టి. అదేంటి? ఆధ్యాత్మికమైనది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఆత్మారామాశ్చమునయో నిర్గంత గురుక్రమే. గురుక్రమే అంటే అద్భుతమైన కార్యాలు చేసిన రూపం భగవంతుడు. వామనావతారం నుంచి ఆయన 3 అడుగులు అడిగిన తర్వాత ఆయన ఏదైతే రూపాన్ని దాలుస్తారో, విశాలమైన రూపాన్ని, దాన్ని విరుక్రమ రూపం అంటారు. విరుక్రమ అంటే చాలా అద్భుతమైన కార్యాలు చేసే రూపాన్ని ఉరుక్రమ అంటారు. అయితే ఉరుక్రమ ఆత్మారామస్యము నిర్గంతాపి ఉరుక్రమే కుర్వంత హైతుకి భక్తి. సో యుక్తం భూత గుణోహరి. సో అటువంటి ఆత్మారాములు కూడా భగవంతుడి యొక్క భక్తి చేస్తారు. ఈ విషయం చెప్పబడింది. సో ఇదందుకే ఈ శ్లోకం చాలా చాలా, దీని మీద 64 అర్థాలు చైతన్య మహాప్రభు చెప్తారు సనాతన గోస్వామికి. అంటే ఊహించుకోండి ఎంత ఎంత ఇంపార్టెంట్ వర్స్. ఒకటే శ్లోకం మీద అన్ని అర్థాలు, 64 అర్థాలు చెప్తారు. అవన్నీ నేను ఇప్పుడు తీసుకోవట్లేదు, కాకపోతే జస్ట్ తెలుసుకొని ఉండాలి. ఈ చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క శ్లోకం, అందుకే నేను దాని గురించి చెప్తాను. నెక్స్ట్ శ్లోకంలో
యాక్చువల్లీ తాత్పర్యంలో కూడా ఉంది. ఒక్కొక్క శబ్దానికి చాలా వివరంగా వర్ణన. అంత సంస్కృతం మనం తీసుకుంటే కొంచెం అర్థం చేసుకోవటం కష్టం. హరే గుణాక్షిప్తమతే భగవాన్ బాదరాయణ అద్యగామా మహద్ ఆఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ గుణాక్షిప్తమతే భగవాన్ బాదరాయణ అద్యగాన్ మహద్ ఆఖ్యాన నిత్యం విష్ణు జనప్రియ. ఏమంటున్నారంటే హరే గుణ ఆక్షిప్త. ఎవరైతే సుఖదేవ గోస్వామి వ్యాస పుత్రుడు, ఆయన ఆధ్యాత్మికంగా శక్తివంతమైన వ్యక్తే కాదు. ఆయన ఏమన్నారు, భగవాన్ బాదరాయణ అద్యగామాత్ మహద్ ఆఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ. విష్ణు జనప్రియ అంటే భక్తులకి ఎంతో ప్రియమైన వ్యక్తి అని అర్థం. సుఖదేవ గోస్వామి ఆయన క్షిప్తమతి గుణ ఆక్షిప్త, గుణాలు ఎంతో గొప్ప, హరేర్ గుణ ఎంతో గొప్ప గుణాలే కాకుండా ఆయన విష్ణు జనప్రియ, వైష్ణవులకు ఎంతో ప్రియమైన వ్యక్తి. ఏం చేశారు ఆయన భగవాన్ బాదరాయణ అద్యగాత్ అంటే ఆయన కింద చదువుకున్నారంట. వ్యాస మహర్షి ద్వారా ఆయన భాగవతం విన్నారు సుఖదేవ గోస్వామి. అయితే సుఖదేవ గోస్వామి వ్యాస మహర్షి నుంచి వింటే మనం కూడా వ్యాస మహర్షి నుంచి వినొచ్చు కదా భాగవతం. మళ్ళీ సుఖదేవ గోస్వామి నుంచి ఎందుకు వినాలి? డైరెక్ట్ గా వ్యాస మహర్షి రాయొచ్చు కదా భాగవతం. సుఖదేవ గోస్వామికి చెప్తారు, సుఖదేవ గోస్వామి అదే భాగవతాన్ని పరీక్షకు చెప్తారు. ఆ సుఖదేవ గోస్వామి పరీక్షకు చెప్పిన జ్ఞానాన్ని వ్యాస మహర్షి రాస్తారు. ఇప్పుడు అనుకోవచ్చు, అరే మీరే కదా సుఖదేవ గోస్వామి చెప్పింది, ఆయన పరీక్షకు చెప్పారు, ఆయన చెప్పిన విషయం ఎందుకు రాస్తారు? మీకు తెలిసింది రాయొచ్చు కదా. మీకు అర్థమైంది క్వశ్చన్ ఏంటంటే, వ్యాస మహర్షి సుఖదేవ గోస్వామి చెప్పారు, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తారు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మధ్యలో ఉన్న సంవాదాన్ని వ్యాస మహర్షి రాస్తున్నారు. అయితే మనం అనొచ్చు, అరే ఒరిజినల్ మీరు భాగవతం చెప్పారు కదా, అది రాయొచ్చు కదా అని. అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, సుఖముఖాత్ అమృత ద్రవ్య సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక. ఏదైతే సుఖదేవ గోస్వామి నోటి నుంచి వచ్చిందో భాగవతం, సుఖముఖాత్ అమృత ద్రవ్య సంయుతం, అది ఎంతో అమృతంగా ఉంటుందంట. ఎందుకంటే ఏ విధమైనదే ఒక చిలుక ఆ యొక్క పండుని కొరికితే అది ఇంకో తీయగా మారుతుంది. సో అదే విధంగా భాగవతం సుఖదేవ్ గోస్వామి తన సాక్షాత్కారాలతో చెప్పిన భాగవతం అది ఎంతో అద్భుతంగా ఉంటుందంట. అందుకే ఇక్కడ వ్యాస మహర్షి సుఖదేవ్ గోస్వామి చెప్తారు. సో అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వాళ్ళకి ఏంటంటే, సరే సుఖదేవ్ గోస్వామి చెప్పారు, అయితే ఇంకా సూత గోస్వామి పరీక్షిత్ మహారాజు పరీక్షితోత రాజర్షేర్ జన్మ కర్మ విలాపనం సంస్థాం చ పాండుపుత్రాణం వ్యక్షే కృష్ణ కథోదయం. పరీక్షితో అత రాజర్షే, పరీక్షిత్ మహారాజ్ ఎవరు? ఆయన రాజర్షి. ఎందుకంటే భాగవతం ఎవరి మధ్యలో జరిగింది? సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ మధ్యలో జరిగిన సంవాదాన్ని వ్యాస మహర్షి రాస్తున్నారు. ఆయనకు కూడా భాగవతం తెలుసు, కానీ సుఖదేవ్ గోస్వామి చెప్పిన భాగవతం చాలా స్పెషల్. ఎందుకంటే ఇదే క్లాస్ ని చాలా సాక్షాత్కారం కలిగిన గొప్ప వైష్ణవులు ఇది మాట్లాడితే వారు ఇంకా దాని యొక్క అర్థాన్ని, ఇంకా గూఢమైన అర్థాన్ని మనకి వివరించవచ్చు. అందుకే ఎంత సాక్షాత్కారం పొందారో అటువంటి వారి నుంచి వింటే మనకి ఎంతో
మేలు కలుగుతుంది. అంటే మనకి ఇంకా మంచిగా భాగవతం అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే పరీక్షిత్ మహారాజు రాజర్షే, ఎవరైనా రాజర్షే అయితే జన్మ కర్మ విలాపనం ఏమంటున్నారంటే సంస్థానం. నేను పరీక్షిత్ మహారాజ్ యొక్క జన్మ, ఆయన కార్యాలు, ఆయన యొక్క ఉదాహరణ, సో ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను. దాంతో పాటు కృష్ణ కథ ఉదయం, పాండవుల గురించి కూడా నేను చెప్తాను. పాండుపుత్రాణం వక్షే, వక్షే అంటే నేను మాట్లాడతాను. ఎవరెవరి గురించి? పరీక్షిత్ మహారాజ్ యొక్క జన్మ, ఆయన యొక్క కార్యాలు, వాటి గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎలా వారు భగవంతుడి దగ్గరికి చేరుకున్నారనే విషయాలన్నీ నేను ఇక్కడ వివరిస్తాను. యదామన్ యదా మృదే కౌరవ సంజయానాం వీర్యేష్వతో వీరగతిం గతేషు ప్రక్రోధరావింద గదాభిమర్ష త్వంగ్నో రుదండే ధృతరాష్ట్రపుత్రే భర్తు ప్రియం దౌర్నిధి సంపశ్యన్ కృష్ణాసుతానాం స్వపతాం శిరాంసి. ఉపాహృత విప్రవయం ఏవ తస్య జుగుప్సితం కర్మ విగర్హయంతి. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడి నుంచి పరీక్షిత్ మహారాజు యొక్క కథ గురించి చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కథ. ఎందుకంటే దీంట్లో మనకి అశ్వత్థామ, కొంచెం దుర్యోధన, ద్రౌపది, అర్జున, భీమ, యుధిష్ఠిరుడు, ధర్మరాజు, వీళ్ళందరి యొక్క గుణాల గురించి వినే అవకాశం లభిస్తుంది. ఎవరు ఎందుకు ఎలా తయారయ్యారండి, ఇవందరి యొక్క వారి యొక్క గుణాలు, వారు భగవంతుడి నుంచి వారికి సంబంధము, ఈ విషయాలన్నీ చాలా మంచి అవగాహన లభిస్తుంది మనకి. అందుకే వీరి గురించి చాలా డీటెయిల్ గా ఉంటుంది. సో ఇక్కడ యదా మృదే కౌరవ సంజయానాం, సో పాండవులు యొక్క యుద్ధం జరిగిపోయింది అప్పుడు. కౌరవ అంటే ధృతరాష్ట్ర పార్టీ, ఒక పార్టీ ఏమో పాండవులు. వీర్యేషు అతో వీరగతి, వీరగతి మతలం చాలా మంది వీరగతి చనిపోయారు అక్కడ యుద్ధంలో. గతేషు వకోదర ఆవ, అయితే వకోదర అంటే ఎవరు? భీమ. సో ఆవిద్య గదా అభిమిశ్ర, ఏం చేశారు ఆయన? ధృతరాష్ట్ర పుత్రే, ధృతరాష్ట్ర యొక్క పుత్ర ఆయన ఉరుదండే బంగన. ఉరుదండే అంటే ఆయన వెన్నుపూస బొక్కన ఎరపుంటది. సో అయితే అటువంటి ధృతరాష్ట్ర ఆ విధంగా అక్కడ పడిపోయి ఉంటే అప్పుడు అశ్వత్థామ ఎవరైతే ద్రోణ పుత్రం ప్రియం ద్రోణై, అటువంటి దుర్యోధన్ని సంతృప్తి పరచడానికి ద్రోణాచార్య యొక్క పుత్రుడు ఇది పశ్యన్ కృష్ణా సుతానాం. కృష్ణా సుతానాం అంటే ద్రౌపది యొక్క కొడుకు. ద్రౌపది ఇంకో పేరు కృష్ణ. స్వపటాం, స్వపటం అంటే వాళ్ళు పడుకొని ఉన్నారు. శిరాంసి, వాళ్ళ తలను నరికేశారు. ఉపాహృత, అది ఒక గిఫ్ట్ గా తీసుకొని వెళ్తారంట ఎవరి దగ్గరికి? దుర్యోధన దగ్గర. విప్రియం, కాకపోతే
అది దుర్యోధనుడి చూసాక విప్రియం, ప్రియం కాదంట, విప్రియం అని బాధపడతారు. తస్య జుగుప్సితం కర్మ విగర్హయంతి అని అంటారు. చి జుగుప్సితం అంటే ఇంత హీనమైన కార్యం చేస్తావా నువ్వు అని దాన్ని వ్యతిరేకిస్తారు దుర్యోధను. సో ఈ యొక్క మొత్తం యుద్ధం అయిపోయాక, అంటే ఆల్మోస్ట్ యుద్ధం అయ్యాక, కౌరవులు పాండవులు ఒకళ్ళొకళ్ళు సంహరించాక అక్కడ భీమ ధృతరాష్ట్రుడిని దుర్యోధన యొక్క వెన్నుపూస విరగొడతారు. అక్కడ పడిపోయి ఉంటారు దుర్యోధన. అటువంటి దుర్యోధన్ని మెప్పి పొందటానికి, ఆయనకి ఆనందపరచడానికి అశ్వత్థామ పడుకున్న 5గురు ద్రౌపది పుత్రుల యొక్క తలని నరికేసి దుర్యోధనుడికి ఒక బహుమతిగా తీసుకెళ్తారు. దాన్ని దుర్యోధన ఖండిస్తారు. ఇది క్షత్రియులు ధర్మాన్ని పాటించారు, అది క్షత్రియులు యోధులు ఇటువంటి పనులు చేయరు అని ఆయన మందలిస్తారు. అయితే ఈ యొక్క కథ మనం చాలా ఇంకొంచెం వివరంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ ఆత్మారామ శ్లోకం గురించి ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా? సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ కథ మనం విన్నాం. సుఖదేవ్ గోస్వామి గురించి ఎవరికైనా ప్రశ్న ఉందా? మనం ముందుకెళ్దాం. వేరే ప్రశ్న చవన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఆత్మారామ కథ లోపల లైక్ మీరు చెప్పిన ఈ రోజు విషయం ఏంటంటే, నేను అర్థం చేసుకున్న విషయం, ఐదర్ సంస్కారాలు నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ ఏది ఉండొద్దు అని అన్నారు. అంటే మెమొరీస్, ఇంప్రెషన్స్, అదే సారీ ఇంప్రెషన్స్ ఏవి ఉండదు. అది ఆ పని గురించి పాజిటివ్ ఇంప్రెషన్ కానీ నెగిటివ్ ఇంప్రెషన్ కానీ ఏది ఉండకపోవడం ఆత్మారామ స్థితి అని అన్నారు కదా. అయితే ఇట్లాంటి విషయాన్ని లైక్ మన అంటే నేను జ్ఞాన యోగంలో మన స్వామి వివేకానందలో వారి జ్ఞాన యోగంలో చదివిన విషయం ఏంటంటే, మనిషి ముక్తుడు ఎప్పుడు అవుతారు అని అంటే లైక్ ఆయన పూర్వవాసనలలో అది ఏమి పాస్ట్ మెమరీస్ అంటే ఫ్యూచర్ లో ఇట్లా చేద్దామని ఇట్లాంటి ఏవి ఉండకుండా అట్లా ఉన్నట్లయితే వాళ్ళే ముక్తులు అనబడతారు అని అన్నారు. అంటే ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పింది సేమ్ ఒకటేనా? అది నా క్వశ్చన్. అండ్ ఇట్లాంటి స్థితి రావాలంటే లైక్ శారీరకమైన సాధనలు ఏ రకంగా ఉండాలనేది నా క్వశ్చన్ ప్రభుజీ. బేసికల్ గా ఎవరు చెప్పినా గానీ యోగ శాస్త్రాల నుంచే చెప్తారు. ఇది యోగ శాస్త్రం, నేను చెప్పింది మీతో మాట్లాడింది పతాంజలి యోగ శాస్త్రంలో దీన్ని చెప్తారు. కృష్ణ కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2వ అధ్యాయం భగవద్గీతలో కూడా వీటి గురించి చెప్తారు కృష్ణ కూడా. అయితే బేసికల్ గా ఇది మనకి డీటెయిల్ గా ఉండేది యోగ శాస్త్రం. సో ఎవరు మాట్లాడినా గానీ యోగ శాస్త్రం నుంచే మాట్లాడాలి. స్వామి వివేకానంద తీసుకోండి, ఇంకెవరైనా ఎవరు తీసుకున్నా గానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ యోగ శాస్త్రం. ఎందుకంటే రీసెర్చ్ చేసింది పతాంజలి, ఆయన రీసెర్చ్ నే అందరు ఫాలో అవ్వాలి. ఇంకెవరు అది కాక వాళ్ళకి ఏం రీసెర్చ్ చేసినా గానీ అది మనం యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే ఆయన మెయిన్ అథారిటీ, ఆయన రీసెర్చ్ బెస్ట్ రీసెర్చ్. ఇంకెవరి రీసెర్చ్ ని కౌంట్ చేయము. సో ఎవరు మాట్లాడినా ఇదే సేమ్ మాట్లాడతారు. మనం అందరం వాసనలు తొలగించుకుంటే మనం జీవన్ ముక్తి ఆర్ బ్రహ్మన్ ముక్తుకుంటాం. అది ఏంటంటే అది ఆ ప్రాసెస్, ఆ పద్ధతి ఏదైతే ఉంటుందో అది జ్ఞాన మార్గ పద్ధతి. జ్ఞాన మార్గ పద్ధతిలో ఏం చేయాలంటే ఫస్ట్ ఆ స్థితికి చేసుకోవాలంటే ముందు నిష్కామ కర్మయోగ పాటించాలి. నిష్కామ కర్మ ఏంటంటే మనం కార్యం చేస్తున్నాము కానీ ఆ యొక్క ఫలితాన్ని ఏమి ఆశించకుండా చేస్తాం, అది నిష్కామ కర్మ. సో ఇది చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే మనం ఏం చేసినా గానీ ఆ ఫలితాన్ని, మన మోటివేషన్ ఏంటంటే ఆ ఫలితం. అవును ప్రభుజీ. అయితే అందుకే మనకి 6th చాప్టర్ లో ఈ శ్లోకంతో మొదలు పెడతారు కృష్ణ. సో మనకేంటంటే కృష్ణ ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి భగవద్గీతలో. ఆయన ఏమంటున్నారు, అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ నిరాగ్రే న చాక్రియః. సో అనాశ్రిత కర్మ ఫలం, ఎటువంటి కర్మ ఫలం మీద ఆశ్రితం కాకుండా, కార్యం కర్మ కరోతి యః. సో అయితే ఇక్కడ అనాశ్రిత కర్మ ఫలం అంటే మనం ఫలం మీద ఆశ్రిత పొందని వారు.
సో అటువంటి వ్యక్తి జ్ఞానయోగ, ధ్యానయోగ, జ్ఞానయోగ రెండిటికి ఆయన యోగ్యులు. జ్ఞానయోగ చేయాలంటే మనం ఫస్ట్ ఆ వాసన నుంచి బయటపడాలి, లేకుంటే సన్యాసం తీసుకోలేదు. నేను ఉదాహరణ ఏమిచ్చాను, ఇప్పుడు ఎవరైనా యోగి వాడు హిమాలయాలకు వెళ్ళి కూర్చొని తపస్సు చేస్తున్నారు. ఆయన సడన్ గా ఆయనకి వాసనలో ఆయన కోరిక వచ్చేసింది జిలేబీ తినాలని. అదే మళ్ళీ ఆయన కొండలు దిగి రావాలి జిలేబీ తినడానికి, ఎందుకంటే ఆ కోరిక ఉంది కాబట్టి. అంటే ఏమైతుంది అక్కడ, మన యొక్క కోరికలు మనని ఆ విధంగా నియంత్రిస్తాయి. సో నిష్కామ కర్మయోగ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ వాసన తొలగించడానికి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ప్రభు మనం నిష్కామ కర్మయోగ చేయలేము. ఎందుకు చేయలేమన్నది మనం బుధవారం గురువారం క్లాస్ లో నేను ఇంకా వివరంగా చెప్తాను. కానీ ఇప్పుడు మనం దాని నుంచి తొలగాలంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఆధ్యాత్మికమైన ఇంప్రెషన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. అవి ఏం చేస్తాయంటే ఈ యొక్క వాసనని వెనక్కి తీసుకెళ్లిపోతాయి. అంటే మనం ముందు ప్రెసెంట్ గా ఏది ఉంటుందో అది ఎక్కువ ఎఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం సడన్ గా ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళు ఆ విషయం గురించి ఇంకా ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే అట్లీస్ట్ ఒక 10 నిమిషాల దాకా ఆ క్లాస్ విషయాలు జాగ్రత్తగా వింటే అవే మనకు ఆలోచనకు వస్తుంది. అంటే ఏమైంది, ఆ ఇంప్రెషన్ మన హోల్డ్ చేస్తుంది. మన ఫార్ములా ఏంటంటే నువ్వు ఇంకా ఇంకా ఆధ్యాత్మికమైన ఎస్పెషల్లీ కృష్ణకు సంబంధించిన ఇంప్రెషన్స్ జపం చేయటం, క్లాస్ వినటం, భక్తులకు సేవ చేసుకోవటం, ధామానికి వెళ్ళి రావటం, అలా విగ్రహార్చన చేయటం, ఈ కార్యాలు చేస్తూ మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ప్రస్తుతం ఉన్న సంస్కారాలన్నీ ముందు సంస్కారాలు మనకి ఇంపార్టెంట్, అవే మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మీరు మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళారనుకోండి, అవి రికమెండేషన్స్ ఇస్తుంటాయి. ఏ రికమెండేషన్ ఇస్తుంది, మనం ఎట్లాంటి చూసామన్న దాన్ని బట్టి రికమెండ్ చేస్తుంటాం. మీరు ఆధ్యాత్మికమైన లెక్చర్లు 10 విన్నారనుకోండి, నెక్స్ట్ టైం మీరు యూట్యూబ్ ఛానల్ చూపిస్తే అవే లెక్చర్లు రికమెండ్ చేస్తుంది, ఎందుకంటే అవి ఫ్రంట్ లో ఉన్నాయి కాబట్టి. సో మనం ఏం చేస్తున్నామంటే ఆధ్యాత్మికమైన విషయాలు మళ్ళీ 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 చేసి దాన్ని మన చేతుల్లో ఫ్రెష్ గా ఉంచుతాం. సో దానివల్ల ఏంటంటే ముందున్న ఆ సంస్కారాలన్నీ అవి వెనక్కి వెళ్ళిపోతాయి. అవి మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళిపోయాక కొన్ని యాప్లు ఉంటాయి కదా మా మొబైల్లో, మనం అది వాడలేదు అనుకోండి చాలా రోజుల దాకా మొబైల్ రికమెండ్ చేస్తాను, నువ్వు ఈ యాప్ వాడలేదు డిలీట్ చేసేయాలా దీన్ని అని. సో అలా మనం ఆధ్యాత్మికమైన ఇంప్రెషన్స్ ఎక్కువగా వాడటం వల్ల ఆ అవసరం లేని యాప్లు ఏవైతే ఉన్నాయో మన మొబైల్లో ఆ సంస్కారాలన్నీ డిలీట్ అయిపోతాయి. సో మన ఫార్ములా ఏంటంటే నెగిటివ్ తీసేయటం కాదు, మన ఫార్ములా ఏంటంటే పాజిటివ్ పెంచటం. సో ఆ ఫార్ములాతో మనం ముందుకెళ్తాం. ఎక్కువగా మనం కృష్ణ గురించి వినటం, కృష్ణుడి భక్తుల సాంగత్యం ఉండటం, హరినామం చేయటం, భగవంతుడికి భోగం పెట్టటం, ధామానికి వెళ్ళటం, గుడికి వెళ్ళటం, ఇట్లాంటి చేస్తూ చేస్తూ మన చేతుల్లో ఫ్రెష్ గా కొన్ని మంచి సంస్కారాలు పెట్టేస్తున్నాం. సో ఇది మన మెథడ్. జ్ఞాన మార్గము నిష్కామ కర్మ మార్గం ఇంకా చాలా డీటెయిల్ గా చాలా ఉంటుంది, అవన్నీ చేయలేము ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ముందు క్లాస్ లో. కానీ ఇప్పుడు చేయాల్సిన మనం ఏంటంటే ఇలా మనం పాజిటివ్ గా ఆ నెగిటివ్ నాట్ ని అలా డిలీట్ చేస్తాం. ఈ ఫార్ములా భక్తి మార్గం ఇది అలా. ఓకే ఓకే అంటే జనరల్ గా ఏమవుతుందంటే ప్రభుజీ, ఇది ఇప్పుడు అంటే నేను ఫీల్ అయింది కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనం నెగిటివ్ తీసేయాలి, దాని ప్లేస్ లో పాజిటివ్ నింపాలి అనే ఆలోచనతోటి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నామో, అయితే ప్రతిసారి నెగిటివ్ తీసేయాలని అన్నప్పుడల్లా ఆ నెగిటివిటీ పెరుగుకుంటూ వచ్చింది ప్రభుజీ. అట్లాంటప్పుడు ఇప్పుడు ఇందులో మీరు చెప్పే దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మనం నెగిటివ్ తీసేయాలనే కామెంట్ చేయకుండానే మనం పాజిటివ్ వైపు వెళ్ళిపోతా ఉండాలి. కరెక్టేనా ప్రభుజీ? నాకు అర్థమైంది. ఇప్పుడు అనర్థ కన్నా ఎక్కువగా అర్థ ప్రవృత్తి గురించి ఆలోచించు ప్రభుజీ. ఇంకోసారి చెప్పండి. ఇది అనర్థ నివృత్తి అంటే అనర్థాలని తొలగించడం, అర్థ ప్రవృత్తి అంటే పాజిటివ్ ని పెంచడం. సో అనర్థ నివృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా అర్థ ప్రవృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కరెక్ట్ విషయాలు చేస్తూ వెళ్ళిపోవాలి. ఎంత వీలైతే అంత కరెక్ట్ గా మనం క్లాస్ ఎంత కష్టమైనా కానీ మనం క్లాస్ అటెండ్ అవ్వటానికి ట్రై చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ అర్థ ప్రవృత్తి మనకి ఇంకా ఆప్షన్ లేదు, మనం అయిపోకూడదు, చేయాల్సిందే, జపం చేయాల్సిందే.
క్లాస్ వినాల్సిందే, ప్రసాదమే తినాలి. అట్లా మనం కొన్ని ఫిక్స్ చేసేయాలి మైండ్. ఇంకా అప్పుడు అదే ఎటు ప్రభు. డీవియేట్ అవ్వదు, అది ఫిక్స్ అయిపోతాం మనం. సో అలా మనం చాలా తొందరగా భక్తిలో ప్రగతి చెందొచ్చు. అవును అవును ప్రభుజీ. సరే ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ఓకే, సో నెక్స్ట్ శ్లోకం తీసుకుందాం. మతా శిశూనా నిధనం సుతానా నిశమ్య ఘోరం ప్రతిపద్యమాన తదారుద్ధ వీక్షపకలా కులాశ్చి తాం సాన్వయన్ ఆహ కిరీటమాలి. యాక్చువల్లీ ఈ కథ నేను మీకు డీటెయిల్ గా, అంటే దాన్ని మంచి వివరంగా అర్థం చేసుకోవచ్చు. రేపు నేను యాక్చువల్లీ రేపు మొత్తం మనకి డీటెయిల్ గా దీన్ని డిస్కస్ చేసుకోవాలని కోరుకున్నాను. అందుకే నేను జస్ట్ శ్లోకాలు కొంచెం చెప్తాను, కానీ ఇంకా మనం డీటెయిల్ గా ఈ కథను చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మొదటి స్కందం భాగవతం ఏంటి అంటే దీన్ని అధికార తత్వ అంటారు. మనకి భాగవతం చదవటానికి ఏం అధికారం కావాలనేది మనకి మొదటి స్కందంలో తెలుస్తుంది. భాగవతం అర్థం అవ్వాలి అంటే మన అధికారం వినటానికి యోగ్యత ఏంటి అనేది మనకి మొదటి స్కందం భాగవతం ద్వారా తెలుస్తుంది. అయితే రెండో స్కందం భాగవతం సాధన తత్వం, సాధన ఎలా చేయాలనేది తెలుస్తుంది. ఈ అధికార తత్వం ఏంటి అంటే మనం భాగవతం ఇప్పుడు ఆ సుఖదేవ్ గోస్వామి గురించి మనం విన్నాం, ఆత్మారామ శ్లోకం విన్నాము. రెండో అధ్యాయంలో 7వ అధ్యాయంలో కొంచెం సుఖదేవ్ గోస్వామి గురించి విన్నాం. కానీ ఇప్పుడు ఈ 7వ స్కందం ఈ యొక్క 13వ శ్లోకం నుంచి 19వ అధ్యాయం వరకు పరీక్షిత్ మహారాజ్ గురించే ఉంది. 7 నుంచి 19 వరకు అంటే 12 అధ్యాయాలు మొత్తం. 12 అధ్యాయాలు మొత్తం ఎవరి గురించి? పరీక్షిత్ మహారాజ్ గురించి. అదే సుఖదేవ్ గోస్వామి గురించి ఎంత ఉన్నాయంటే కొన్ని శ్లోకాల వరకే ఉంది. ఎందుకని? సుఖదేవ్ గోస్వామి చెప్పారు, పరీక్షిత్ మహారాజు విన్నారు. అంటే భాగవతం వినటానికి ఎటువంటి యోగ్యత కావాలనేది మనకి ఈ భాగవతం మొదటి స్కందం ద్వారా తెలుస్తుంది. అందుకే పరీక్షిత్ మహారాజ్ కథ అంత ముఖ్యమైనది. అంటే పరీక్షిత్ మహారాజ్ లో ఉన్న గుణాలు ఎటువంటివి, ఆయన ఎటువంటి కుటుంబం నుంచి ఆయన వచ్చారు, ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, అంత గొప్ప వాళ్ళకి ఎవరైనా జన్మిస్తే వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు, వారి గుణాలు ఎటువంటివి, ఆ గుణాల ద్వారా భగవంతం ఎలా అర్థం చేసుకోవాలనేది మనకి మొదటి స్కందం ద్వారా తెలుస్తుంది. సో ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మనకి కథ చాలా చిన్నగానే ఉంటుంది, కానీ దాంతో పాటు దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు, దాని నుంచి జీవితంలో మనం అమలుపరుచుకోవాల్సిన విషయాలు అవన్నీ ఇంకా చాలా గూఢంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గజేంద్ర మోక్షం చెప్పమంటే 2 నిమిషాలు చెప్పొచ్చు, కానీ గజేంద్ర మోక్షం కథ భాగవతంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఎందుకని అంటే సుఖదేవ్ గోస్వామి మనకి దాని నుంచి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నారు. అందుకే అలా మనకి ఎన్నో అధ్యాయాల్లో అదే విషయాన్ని బోధిస్తారు. పరీక్షిత్ మహారాజ్ గురించి 2 నిమిషాల్లో కూడా చెప్పొచ్చు. ఆయన జన్మించారు, గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టారని. కానీ దాంతో పాటు ఆయన చాలా విషయాలు వివరిస్తారు, పాండవుల గురించి, భీష్మాచార్యులు, కుంతి, ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళందరి ద్వారా పరీక్షిత్ మహారాజ్ యొక్క గొప్పతనం కూడా అర్థమైంది. తర్వాత పరీక్షిత్ మహారాజ్ ఆయన జన్మ, ఆయన కార్యాలు అవన్నీ చాలా వివరంగా చెప్తారు. అయితే ఇవన్నీ ఏంటంటే మనకి ఆచార్యులు ఇచ్చిన మార్గదర్శనం. ఊరికే పుస్తకాన్ని తీసి చదివేస్తే అర్థమవుతుందంటే అర్థం కాదు. అట్లాగా ఆచార్యులు చెప్పిన విధంగానే చదవాలి, వాళ్ళే మనకి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొదటి స్కందం అధికార తత్వం, రెండోది సాధన తత్వం మనకెలా తెలిసింది?
మన ఆచార్యులు చెప్తే తెలుస్తుంది మనకి. జీవ గోస్వామి, విశ్వనాథ్ చక్ర ఠాకూర్ వారు మనకి గైడెన్స్ ఇస్తుంది. ఆయన ఈ విధంగా చదువుకో నీకు అర్థమవుతుంది భాగవతం. సో ఇలాగా మనకి ఎంతో అదృష్టం మనకి భాగవతం చదువుకోవడం ప్రతిరోజు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఈ విధంగా అర్థం చేసుకొని మనం ఎంత ఇదేంటంటే ఫ్రీగా వచ్చేవి కావు. మనం దానికి తగ్గట్టుగా మూల్యాన్ని చెల్లించాలి. ఆ మూల్యం ఏంటి? సిన్సియర్ గా ప్రాక్టీస్ చేయటం, కరెక్ట్ మనం కరెక్ట్ సోర్స్ నుంచి వినటం. రూపాయల ద్వారా మనకి కరెక్ట్ సోర్స్, ఆయన నుంచి వినే అర్థం చేసుకోవాలి. మనం ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే వాళ్ళు స్టోరీ మంచిగా చెప్తారు, కానీ దాని నుంచి హృదయంలో మార్పు రాదు. అందుకే మనకి హృదయంలో మార్పు రావటం, నేను ఎంజాయ్మెంట్ కావాలి అనుకుంటే మనం భాగవతం అర్థం కాదు, సేవ చేయాలి అనుకుంటే భాగవతం అర్థం. ఫార్ములా చాలా సింపుల్, కానీ చేయటం చాలా కష్టం. మనం రోజంతా పనులు చేసేది ఎంజాయ్ చేయటానికి. భాగవతం ఎంజాయ్ సర్వీస్ సర్వీస్ సర్వీస్. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి భాగవతం. సో ఇక్కడ నేను ఈ స్టోరీని రేపు ఇంకా వివరంగా నేను మీకు తీసుకుంటాను. ఎందుకంటే జస్ట్ అంటే మొత్తం అశ్వత్థామ గురించి, భీష్మాచార్య గురించి, సారీ దుర్యోధన గురించి ఇవన్నీ మంచిగా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. సో ఇంకొక శ్లోకం. తదా సుచస్తే ప్రమజామి భాద్రే యత్ బ్రహ్మబంధో శిర ఆదదీనై గాంధీవ ముక్తైర్విషికైరుపాహైర్ తవాక్రమ్యయత్ స నాయసి దగ్ధపుత్రా ఇతి ప్రియాం గగ్గు విచిత్రజల్పై సాంత్వయిత్వాచ్యుతమిత్రసూత అన్వాధర్వత్ దంశిత ఉగ్రదండ్వా కపిధ్వజో గురుపుత్రం రతేన. ఈ శ్లోకాల్లో ఇంకా ఈ యొక్క కథ చాలా చెప్పబడింది. సో ఇక్కడ ద్రౌపది ఆ విధంగా బాధపడింది చూసి వెంటనే ఆమె చాలా చాలా ఎంతో బాధపడుతుంది. ఆమెని ఓదార్చడానికి అర్జున ఈ విధంగా అంటారు. ఏమంటారు ఆయన? నేను మీకు అశ్వత్థామ శిరస్సుని ఖండించి తీసుకొని వస్తాను, దాని మీద నించొని తర్వాత నీ కళ్ళని తురుస్తాను, దాని మీద నించొని నువ్వు స్నానం చేయని చెప్తారు. క్షత్రియుల యొక్క వారు తీసుకునే ప్రతిజ్ఞలు కూడా ఆ విధంగా ఉంటాయి. సదా చుచస్తే ప్రమజాం భద్రే యద్బ్రహ్మ బంధో శిర ఆతతాయన. అటువంటి ఆతతాయి యొక్క శిరస్సును ఖండించి గాంధీవ ముఖ్యైర్ వశికైర్ ఉపాహై, నా యొక్క గాంధీవాన్ని ఉపయోగిస్తాను. ఓకే, ఈ రోజుకి ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, లేకుంటే గ్రంథరా శ్రీమద్ భాగవతం శ్యామలమతి. హరే కృష్ణ. హరే కృష్ణ అంటే ఒకసారి హరే కృష్ణ మంత్రంని ఎలాగా జపం చేయాలంటే ఫాస్ట్ గానా స్లోగానా ఒకసారి చెప్పరా? రెండోది మీనింగ్ కూడా కావాలి. ఇంకోటి ఏంటంటే జపం చేస్తున్నప్పుడు ఎవరిని భగవంతుణ్ణి ఈ ఎలా తలుచుకోవాలి, అంటే ఏ రూపంలో తలుచుకోవాలి, అలాంటివి ఏమైనా ఉందా?
హరే కృష్ణ మహామంత్రం మతజీ ఫాస్ట్ గా చేయాలి జపం చేసినప్పుడు, ఎందుకంటే మన మనస్సు ఒక చోట నిలకడగా ఉండదు. అందుకే కొంచెం ఫాస్ట్ గా చేస్తే అప్పుడు మనం డిస్టర్బ్ కాకుండా ఫోకస్ చేయడానికి సహాయపడుతుంది. మరీ ఫాస్ట్ కాదు, మరీ స్లో కూడా కాదు, ప్రాపర్ స్పీడ్ లో చేయాలి. అంటే మనం వినేటట్టుగా చేస్తూ చేస్తూ మన స్పీడ్ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ కాదు. కొంతమంది జనరల్ గా స్టార్ట్ చేసినప్పుడు 7:30 నిమిషాలు అలా పడుతుంది, తర్వాత 5:30 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే వాళ్ళు చాలా మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తారు. చాలా కాన్సన్ట్రేషన్ తో మన స్పీడ్ పెరుగుతుంది. కొంతమంది 5 నిమిషాల్లో కూడా చేసే వాళ్ళు ఉంటారు. అంత ట్రై చేయకండి. 6 నిమిషాలు ఓకే. అంటే 16 అదేంటంటే టైమ్సా? 16 టైమ్సా 6 నిమిషాలంటే? అంటే ఒక 108 మంత్రాలు ఒక మాల 6 నిమిషాల్లో అయిపోతుంది. 7:30 నుంచి 6 నిమిషాల మధ్యలో. హరే కృష్ణ, హరే చాలా కృష్ణ, ఫాస్ట్, కృష్ణ కృష్ణ చాలా హరే. ఫాస్ట్ కదా! చాలా ఫాస్ట్. వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయగలుగుతారు. వాళ్ళు ప్రాక్టీస్ చేశారు కాబట్టి చాలా సంవత్సరాలు వాళ్ళు చాలా మంచిగా కాన్సన్ట్రేట్ చేసేస్తారు. కొంతమంది నేను 5 నిమిషాల్లో చేసే వాళ్ళని కూడా చూసాను. వాళ్ళు చాలా ప్యూర్ అయిపోతారు హార్ట్ లో. కాన్సన్ట్రేషన్ కూడా ఫాస్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు. సో ఓకే. వాళ్ళకి ఈజీ అయిపోతుంది కాన్సన్ట్రేట్ చేయడం. ఇంకేంటంటే సాఫ్ట్ గా జపం చేస్తే వాళ్ళు మీకు లిప్స్ కూడా కదలవు వాళ్ళకి. వాళ్ళు కొంచెం కదిలిచ్చేసి ఫాస్ట్ చేస్తారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే రామ, హరే రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, హరే హరే. అలా ఫాస్ట్ గా చేసేస్తారు. కాకపోతే కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతే స్లోగా చేయాలి. మరీ స్లో చేసినా గానీ అది కూడా కాన్సన్ట్రేట్ చేయదు. అందుకని కొంచెం ప్రాపర్ స్పీడ్ లో మీడియం. చేస్తాం. ఓకే. అది అర్థమైంది. ఎక్కువసేపు తర్వాత చేస్తున్నామంటే మన మైండ్ ఎక్కడో డిస్ట్రాక్ట్ అవుతుంది, అందుకే లేట్ అయిపోతుంది. కొంతమందికి 8.5 minutes కూడా పడుతుంది, కాకపోతే వాళ్ళు మంచి స్లోగా కాన్సన్ట్రేట్ చేస్తూ. కొంతమందికి అది కూడా, బట్ అలా రూల్స్ ఏం లేవు, జస్ట్ జనరల్ గా చెప్తున్నాను. ఓకే. 7 మినిట్స్ అట్లీస్టా? 7, 7 1/2 7.5 మినిమం. minutes. మరి ఓకే. 8 minutes అంటే కొంచెం ఆలోచించాలి. ఓకే. 6 1/2 మినిట్స్ అన్నా పర్వాలేదు. అయితే నెక్స్ట్ ఏంటంటే దానికి మీనింగ్ ఏంటి చెప్పరా? ఒక మీనింగ్ అర్థం చేసుకోండి. రాధాకృష్ణ మీరు మాకు సేవనివ్వండి, మీ సేవలో మనం ఉంచండి అని ప్రభుపాద వారు ఈ మీనింగ్ చెప్తారు మనకి. సో మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీనింగ్ చాలా అర్థాలు ఉన్నాయి. నేను మీకు ఆ డీటెయిల్ గా చెప్తాను. చైతన్య శిక్షామృతంలో భక్తి వినోద్ ఠాకూర్ ఇస్తారు ఒక మీనింగ్. అలా ఎవరి సాక్షాత్కారం ప్రకారంగా ఆచార్యులు వారు మీనింగ్ ఇచ్చారు. కానీ ప్రభుపాద ఒక సింపుల్ మీనింగ్ ఇచ్చారు. ఏంటంటే, హే రాధా, హే కృష్ణ, మీ సేవలో మమ్మల్ని నియమించండి అని వాళ్ళు అడుగుతారు. ఆ ఓకే. ఆ మీనింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చాంటింగ్ చేసుకుంటున్నప్పుడు కాన్సంట్రేషన్ ఎక్కడ పెట్టాలి? మన కాన్సన్ట్రేట్ వినటానికి ట్రై చేయాలి. మరి ఇంకేం ఆలోచించకుండా ఎంత వీలైతే అంత వినటానికి ప్రయత్నించాలి అంతే. ఆ మంత్రాన్ని వింటే సరిపోతుంది. తర్వాత మన ఫీలింగ్స్, ఎమోషన్స్ దాంట్లో యాడ్ చేసినప్పుడు మనం రాధాకృష్ణుని ప్రార్థించడానికి ప్రయత్నించాలి. చాలా వినయంగా మనం వారి యొక్క కృపని యాచిస్తూ సేవ చేయాలనే భావంతో మనం వినయంగా ఉంటే ఎక్కువ ఈజీగా చాంటింగ్ చేయొచ్చు. కానీ అవన్నీ మనకి కానప్పుడు జస్ట్ వినటానికి ట్రై చేస్తే సరిపోతుంది. మిగతా అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి వాటికి. బెస్ట్ టైం ఓన్లీ ఎర్లీ మార్నింగ్ కదండి? బెస్ట్ ఓకే. ఎందుకంటే మన మైండ్ చాలా ఈజీగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆ టైం. ఓకే అండి. థ్యాంక్స్ అండి. మరి క్లియర్‌గా అర్థమైంది. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం విజయ్ శ్రీల